ఆయన డ్రామా హైడ్రామా చూస్తూ ఉంటే నిజంగా ఇప్పటికి చిరాకు పుట్టుకొస్తాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా నిజాయితీ పరుడు అంటూనే నెలకు 1-2 సార్ల పిఠాపురం ఇష్యూ తెరపైకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇసుక మాఫియాని కట్టడి చేయలేని వాడు రాష్ట్రం మొత్తం ఏం కట్టడి చేస్తాడు? ఇటువంటి దుర్మార్గాలు నియోజకవర్గంలో, ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, ఇది కంట్రోల్ చేయండి. చేయని పక్షంలో ఇక్కడికి వచ్చిన నాయకుల వీడియోలు కూడా ఉన్నాయి, 2 రోజులు ఆగి రిలీజ్ చేస్తాం. మీరు చేయని పక్షంలో అర్ధరాత్రే మా కార్యకర్తలు ప్రెస్ని తీసుకెళ్ళి ఆపుతారు. ఫ్రెండ్స్, చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మద్దతు తెలుపుతున్నారు. కానీ ఇంకా అనుకున్నంతగా మనం జనాల్లోకి వెళ్ళట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ వంతు మద్దతు ఇవ్వండి. హలో ఫ్రెండ్స్, నేను రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ పిఠాపురం సమస్య చాలా డిఫరెంట్. పిఠాపురంలో ఒక్క వ్యక్తి తనకు పదవి రాలేదని తను చేస్తున్న ప్రయత్నాలు, తను చేస్తున్న డ్రామా హైడ్రామా చూస్తూ ఉంటే జనాలకు, ముఖ్యంగా పిఠాపురం వాసులకు చిరాకు పుట్టుకొస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, గెలిచారు. ఆ తర్వాత ఆయన మంత్రి అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. అయితే ఆ గెలుపు వెనకాల నేను లేకపోతే గెలవలేడు పవన్ కళ్యాణ్ అని పదే చెప్పుకుంటూ వచ్చిన పిఠాపురం వర్మ, కూటమి ప్రభుత్వం వచ్చింది, రేపో మాపో ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు ఆయనకు, ఆ పదవి ద్వారా జనాలకు ఏమైనా చేయాల్సి ఉంటే చేసుకుంటూ అలా కాలం గడిపిస్తే సరిపోతుంది. కానీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని ఇక్కడ ఉండనీయకూడదు. పవన్ కళ్యాణ్ పైన ఏదో విధంగా మనం బురద చల్లుతూనే ఉండాలి. పైగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా నిజాయితీ పరుడు అంటూనే పవన్ కళ్యాణ్ పైన మనం ఆ పేస్ట్ వేస్తుండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ పిఠాపురంలో ఈ వర్మ పరిస్థితి ఇదే. ఆయన అనుచరులను ఎగదోస్తూ ఒకవైపు తాను మీడియా ముందుకు వచ్చి నానా హంగామా చేయడం, ఇవన్నీ మనం రెగ్యులర్గా ఈ 1 ఇయర్ కాలంలో దగ్గర ఒక 20 సార్లు చూసుంటాం. మనం నెలకు 1-2 సార్ల పిఠాపురం ఇష్యూ తెరపైకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అధినాయకులు, నాగబాబు గారు లాంటి వ్యక్తులు, పెద్ద నాయకులు కూడా దీనిపై స్పందించడం, ఇదంతా మనం చూస్తూ ఈ 1 ఇయర్ గడిచిపోయింది. ఈ 1 ఇయర్లో ఆయన ఏదో ఆశించాడు, తనకేదో నామినేటెడ్ పోస్ట్ వస్తుంది అనుకున్నాడు, లేకుంటే ఆయన అనుకుంది ఎమ్మెల్సీగా తీసుకుని ఆ తర్వాత నాకు మంత్రి పదవి ఇస్తాడని చాలా పెద్ద కలలే కన్నాడు. కానీ అవన్నీ ఈ 1 ఇయర్లో జరగలే. ఇప్పుడు రీసెంట్గా చూస్తే పిఠాపురంలో ఇసుక మాఫియా రాజ్యం ఏలుతుందంటూ మళ్ళీ నిన్న మీడియా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున గగ్గోలు పెడతాం. పవన్ కళ్యాణ్ లాంటి ఒక డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఈ ఇసుక మాఫియా అదుపు లేకుండా రెచ్చిపోతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఒక చెరువు పని కోసం మాత్రమే, దాని అభివృద్ధి కోసం మాత్రమే ఈ ఇసుకను తవ్వుకోండి, తీసుకొచ్చుకోండి అని చెప్పాడు. కానీ వీళ్ళు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఇసుకను, అంటే రాత్రులు కూడా ఇసుకను తీసుకెళ్తున్నారు. ఇందులో పోలీసులు చూసి చూడనట్టు చూస్తున్నాడు, వాళ్ళకు కూడా ఆమ్యామ్యాలు అందుతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గమా ఏంటి? ముందే పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీ పరుడు, సీరియస్గా ఉంటాడు, డిప్యూటీ సీఎం గారి దృష్టికి వెళ్ళిందంటే మీ తాట తీస్తాడు అంటూనే పవన్ కళ్యాణ్ గారి పైన ఏదైతే బురద పేస్ట్ వేయాలో అది వేసేసి పారేశాడు. అంటే జనాల్లో ఒక రకమైన సంకేతాలను తీసుకెళ్తున్నాడు ఈ పిఠాపురం సంబంధించిన వర్మ. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇసుక మాఫియాని కట్టడి చేయలేని వాడు రాష్ట్రం మొత్తం ఏం కట్టడి చేస్తాడు అనే ఎజెండాతో పిఠాపురం వర్మ కామెంట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత రగిలిపోతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్థిరపడిపోయినట్టే. ఆ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ వదిలిపెట్టాడు. అంటే మిగతా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇలా ప్రధాన పార్టీలకు సంబంధించిన అధినాయకులకు ఒక నియోజకవర్గం ఫిక్స్ అయి ఉండాలి. గడికొక్కసారి అక్కడ ఇక్కడ పోటీ చేస్తే అది కరెక్ట్ కాదు. అందుకే మీరు చూడండి, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఫిక్స్గా ఒక నియోజకవర్గాన్ని పెట్టుకుంటారు, అక్కడ నాన్ స్టాప్గా గెలుస్తూ ఉంటారు వాళ్ళు. అలా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ఫిక్స్ చేసుకున్నారు. అందుకే పిఠాపురాన్ని మంచి ఉద్దేశంతో డిప్యూటీ సీఎం అయ్యింది, ఒక పార్టీ అధినాయకుడు అండి, మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి, మంత్రి అయ్యాడు కాబట్టి, ఆ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామనే ఉద్దేశంతో చాలా వరకు రోడ్లు కానీ, అలాగే ఫ్లైఓవర్స్ కానీ, మంచినీటి సదుపాయం కానీ, అలాగే 100 పడకల ఆసుపత్రులు కానీ, అలా ఆ నియోజకవర్గానికి ఎంత చేయాలో, ఈ 5 సంవత్సరాల్లో ఎంత చేయాలో అంత చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడ్డారు, చేసి చూపిస్తానని మాట ఇచ్చారు. మరి అలాంటి నియోజకవర్గం నా నుంచి చేయి జారిపోతుంది అనే ఒక అక్కసుతో ఈ పిఠాపురంలో వర్మ చేసే జిమ్మిక్కులు, డ్రామాలు, హైడ్రామాలు చూస్తూ ఉంటే జనసేన పార్టీ వాళ్ళకైతే కడుపు రగిలిపోతుంది. అయితే ఇక్కడ టీడీపీ నుంచి అయినా వర్మ నువ్వు ఇలాంటి కామెంట్లు చేయొద్దు, నువ్వు అనవసరంగా ఇష్యూని పెద్దగా చేస్తూ ఉన్నావు, ఇలా కాదు,
అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ చెప్పినా మీరు విన్నారు కదా మొన్ననే, ఈ పిఠాపురం వర్మకు సంబంధించినటువంటి అనుచరులు లోకేష్ గారిని కూడా పచ్చి బూతులు తిట్టారు. ఆ వీడియో వింటే మీకే అర్థమవుతుంది, పచ్చి బూతులు తిట్టారు. ఇక మొన్నటికి మొన్న ఇంకొక పెద్ద మనిషి మహానాడు సందర్భంగా ఈయన అనుచరుడే, వర్మ అనుచరుడే పవన్ కళ్యాణ్ గారిపై చాలా చండాలంగా మాట్లాడాడు. ఇలా ఈ పిఠాపురానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వాళ్ళ ఏదైతే వర్మ ఉన్నాడో వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్డ్గా ఈ నియోజకవర్గం మాకెక్కడ దూరం అవుతుందని పవన్ కళ్యాణ్ గారిపై ఈ బురద జల్లే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. దీనికి కౌంటర్గా ఇటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కౌంటర్స్ ఇస్తూనే ఉన్నారు. అలా ఈ పిఠాపురంలో ఈ రచ్చరంబోలో జరుగుతూ ఉంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు వీటిని దృష్టిలో పెట్టుకోకుండా ఈ వర్మను అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పిలుస్తూ ఆయన చేత రిబ్బన్లు కటింగ్లు చేపిస్తున్నా కూడా వర్మ అదంతా మర్చిపోయి ఇంకా ఆ విషయం కక్కుతూ ఉంటే, ఈ వర్మ రాజకీయాలను చూస్తూ ఉంటే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ పిఠాపురంకి సంబంధించి వర్మది మాత్రం డిఫరెంట్ సమస్య అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.